100కు పైగా శవాలను పూడ్చిపెట్టాను. ఎంతోమంది అమ్మాయిల యొక్క శరీర భాగాల్ని నేను ఖననం చేశాను, శరీరాల్ని ఖననం చేశాను. దారుణాతి దారుణమైన హత్యలు జరిగాయి. నా కళ్ళారా చూశాను, నా చేతులారా చేశాను అని చిన్నయ్య ఉరఫ్ భీమా అనే ఒక మాస్క్ మ్యాన్ గత కొంతకాలంగా నడిపినటువంటి నెరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ధర్మస్థల వంటి పుణ్యక్షేత్రం మీద ఎన్నో అనవసరపు రాతలు కూతలు కూసేలా చేసింది. ఇప్పుడు ఈ ముసుగు వీరుడు కాస్త ముసుగు తొలగించాడు. ఈ భీమా కాదు, ఈ చిన్నయ్య అని చెప్పేసి. అలాగే ఇతగాడు ఆల్రెడీ తన వైఫ్కి డైవర్స్ కూడా ఇచ్చాడు. ఆవిడ కూడా బయటకు వచ్చి చెప్తోంది, వాడు ఒక సైకో, కాంట్రాక్టులు అవి ఇవి పనులు చేసుకుంటూ ఉంటాడు, వాడు చెప్పినవన్నీ అబద్ధాలే, డబ్బు కోసం ఎంతటికైనా ఒడిగట్టే రకం వాడు, కనుక ఇంత దుర్మార్గానికి పాల్పడిన అతన్ని క్షమించొద్దు అని చెప్పేసి ఆ భార్య, మాజీ భార్య చెప్పడం జరిగింది. ఎవరు? ఈ ముసుగు మ్యాన్ భార్య. అలాగే వీడు కూడా అబద్ధాలు చెప్పలేక అలిసిపోయి సిట్ అధికారుల ముందు లొంగిపోయి, నేను చెప్పినవన్నీ అబద్ధాలే, పక్కన పెట్టేసేయండి, నన్ను ఏదో ఒకటి చేయండిగా, శిక్షిస్తారా, రక్షిస్తారా, భక్షిస్తారా, మీ ఇష్టం. అలిసిపోయాడు ఆయన. ఎవరినో నమ్మి డబ్బు కోసం ఏదో చేయబోయి ఇప్పుడు మొత్తం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఈ ముసుగు దొంగ. వీడిని ముసుగు వీరుడుగా ఎక్స్పోజ్ చేసినటువంటి సోకాల్డ్ మీడియా ఛానల్స్ ఇప్పుడు ముసుగు దొంగగా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది సైలెంట్ అయిపోయారు, సన్నాయి నొక్కుతూ. అసలు మరి రేయి పగలని తేడా లేకుండా వీడియోలు చేసి పడేశారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది. వాళ్ళ పేర్లు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? ఇప్పుడు మాత్రం కనిపించరు. ఒక అబద్ధాన్ని నిజమని ప్రచారం చేసిన ఈ నీచులు ఈరోజు అది అబద్ధము అని ఎక్స్పోజ్ అయింది కదా, చెప్పాలి కదా బయటకు వచ్చి. లేదు. ఏదైతేనే ఈ ముసుగు భీమా అనే క్యారెక్టర్, ఈ చిన్నయ్యని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు వేరే యాంగిల్లో విచారిస్తారు. వీడి వెనక ఎవరున్నారు, వీళ్ళందరినీ కూడా లాగుతారు. అటు డీకే శివకుమార్ కూడా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఎవరిని వదిలేదు లేదు అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నిజంగానే చిత్తశుద్ధి కలిగిన పార్టీ, న్యాయం చేసే పార్టీ అయితే ఇది చేసి పెడుతుంది, లేకపోతే కొన్నాళ్ళకి దీన్ని కూడా సైలెంట్ చేసి పడేస్తుంది.